స్త్రీల వస్త్రధారణ ఇలానే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ క్రిస్టియన్ సొసైటీలో ఉన్నాయి. అంటే యాక్చువల్లీ సమాజంలో యూనివర్సల్గా మాట్లాడుకునే కొన్ని అంశాలు ఉంటాయి. ఆ పాయింట్లు ఏంటంటే ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి, ఆడపిల్లలు ఒద్దిగ్గా ఉండాలి, ఆడపిల్లలు కొంచెం నీట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి. ఇవి చిన్నప్పటి నుంచి ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో అయితే ఆ విషయాలు ఎక్కువ చెప్తూ వస్తుంటారు. అంటే వాళ్ళు చెప్పడానికి ఒక బెస్ట్ రీజన్ కూడా ఉంది. అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్ కల్చర్ ఉంటే, అది కొంచెం ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంటే కనుక బయట రేప్స్ అవి జరుగుతున్నాయి, బాగాలేదు పద్ధతులు. సో ఇవి కూడా 1% కారణం అన్నట్టు చూపిస్తున్నారు కనుక మీరు అలా ఉండొద్దని చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా క్రిస్టియన్ సొసైటీలో డ్రెస్ కోడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు చాలామంది డ్రెస్ గురించి అంటే ఇంకా చిన్నదాన్ని పెద్దదాన్ని అని కాకుండా ప్రతి ఒక్కరిని తక్కువ చేయటం, ఇలా లేకపోతే మీరు పాపులు అన్నట్టు చిత్రీకరించడం. ఒకవేళ ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏమైనా ఒకవేళ మోడర్న్గా తయారైతే, మోడర్న్ అంటే ఐ మీన్ మరి వల్గర్ అని కాదు, వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేయకుండా కొంచెం ఏదైనా జీన్ ప్యాంట్ కానీ, అదేంటంటారు పైన వేసుకుంటారు జీన్ ప్యాంట్ పైన టాప్, పంజాబీ టాప్లా ఉంటుంది కదా, సల్వార్స్ కానీ ఇలాంటివి వేసుకుంటే ఇది తప్పు, ఇది ఇలా ఉండకూడదు అన్నట్టు వ్యవహరించడం కానీ ఇలాంటివి ఉన్నాయి. దాని మీద మనం ఏం చెప్పాలనేది మీ అభిప్రాయం ఏంటి? క్వశ్చన్ అడుగుతున్నారు. అకార్డింగ్ టు ద బైబిల్ మీరు కూడా చెప్పండి. సో మొత్తానికి విజయప్రసాద్ రెడ్డి గారు నన్ను డిసైడ్ అయిపోయాడు, రాళ్ళు ఇచ్చాలి ఇడి మీద అని. నా మీద పడ్డ రాళ్ళతో పోల్చుకుంటే మీ మీద పడ్డ రాళ్ళు. నేనేదో 2 మాటలు చెప్పుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఇవన్నీ పెట్టాడు నాకు ఈయన. సరే, నో ప్రాబ్లం బ్రదర్. సో ప్రభువు కప్పింది కప్పుకోవాలి. ప్రభువు కప్పని చోట మనకు స్వతంత్రం ఉంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభువు మనలను కప్పాడు, ముఖ్యంగా గోప్యంగా ఉన్న అవయవాలను కప్పాడు. మీరు దిగంబరులుగా ఉన్నారు అని తెలిసింది కదా అని ఆయన ఒక గొర్రెను దాన్ని బలిచ్చి దాని యొక్క చర్మం చేత కప్పాడు. అది మనకున్న నియమం. మిగిలిందంతా కూడా స్వతంత్రం. ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. విచ్చలవిడిగా నువ్వు బట్టలు వేసుకోవద్దు అని అదే స్టేట్మెంట్ జీన్స్ వేసుకున్న వాళ్లకు చెప్పచ్చు, చీర కట్టుకున్న వాళ్లకు చెప్పచ్చు, ఏమీ వేసుకునే వాళ్లకు చెప్పచ్చు. అది మన చూపులో ఉంటుంది. మన చూపు మనం ఎదిగిన సంస్కృతిలో ఉంటుంది. చీర కూడా అసభ్యంగా కట్టుకోవచ్చు 100%. చీరలో కనిపించినంత ఒళ్ళు జీన్స్ ప్యాంట్ అండ్ టాప్లో కనిపించదు. నెట్టెడ్ శారీస్ కూడా వేసుకుంటారు. నెట్టెడే అవసరం లేదమ్మా. మామూలు చీర, పట్టు చీరలో కూడా ఒళ్ళు చూపించాలనుకుంటే ఒళ్ళంతా చూపించవచ్చు. అలా కట్టుకుంటారు కూడా చాలామంది. సో చూసేవాడి దృష్టి దగ్గర మ్యాగ్నెట్ ఆపాలి, కానీ ఒకరి వస్త్రధారణ పైన మన కంట్రోల్ ఏంటి అన్నది నా అభిప్రాయం. నాకు బైబిల్లో నుంచి ఇదే అర్థమైంది. దానికి ఉదాహరణ దానికి ఒక ఎక్స్టెన్షన్ చెప్తాను. మీరు ఇంతవరకు చెప్పారు గ్రామాల్లో అంటే రేపులు జరిగేదానికి కారణం బహుశా 1% ఇది కూడా అయి ఉండొచ్చు అని. 6 ఏళ్ల అమ్మాయి ఏ చీర కట్టుకుందని రేపు చేసాడు వీడు? 65 ఏళ్ల ముసలామె ఏ జీన్స్ ప్యాంట్ కట్టుకుందని రేపు చేస్తారు? అవును. తేడా ఉందా వీళ్ళకి? 6 ఏళ్లకు 65 ఏళ్లకు తేడా లేదు వీళ్ళకి. అది మృగం. మైండ్ పొల్యూట్ అయిపోయిందండి. మృగం, పశుప్రాయం. పశువులాగా బతికేవాడికి 6 నెలల అమ్మాయిలోను 60 ఏళ్ళ అమ్మాయిలో, 60 ఏళ్ల ముసలావిడిలోను, లేకపోతే 65 ఏళ్ల ముసలావిడిలోను తేడా కనిపించదు. అది వాడి బుద్ధికి ఉన్నటువంటి పతన స్థితి, వైకల్యం. ఆ పతన స్థితిని తీసుకొచ్చి ఒక స్టాండర్డ్ చేసి వాడెవడో అలా ఉన్నాడు కాబట్టి నువ్వు అలంకరించుకోవద్దు అంటే ఎలా? అలా తప్పు. అలంకరించుకోండి. స్త్రీల గురించి చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, వీరు యెరూషలేము నగర కొరకు చెక్కినటువంటి మూల కంబముల వరే ఉన్నారు అని అంటాడు. కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు మూల కంబములు అంటే ఏమిటి? అంటే బలంగా ఉంటాయి, సొగసుగా కూడా ఉంటాయి. నగరమునకై చెక్కబడిన కదా. సొగసుగాను బలంగాను ఉండేటటువంటి సమాజంలో ఉన్న స్త్రీలను మనం తయారు చేయాలి. జీన్స్ ప్యాంటు,
టాప్, ఒకవేళ నువ్వు పుట్టి పెరిగినటువంటి సంస్కృతిలో అది కొంచెం నూతనం అవ్వచ్చు, భిన్నం అవ్వచ్చు. భిన్నమైనప్పుడు అందరి కళ్ళు నీ మీద ఉంటాయి. నీ వస్త్రాలంకరణ అందరి కళ్ళు నీ వైపుకు తీసుకోవడం కోసం అయితే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఈ రూల్ ఒక్కసారి, ఈ నియమం ఒక్కసారి ఆలోచించండి. అందరి కళ్ళు నా మీద ఉండాలి అన్న ఆలోచనతో వస్త్రాలంకరణ నువ్వు చేసుకుంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఒకసారి నీ వైఖరిని ఒకసారి పరీక్షించుకోవాలి. ఇది కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా, ఎవరికైనా. అలాగే నా భర్తకు నేను అందంగా కనిపించాలి అన్న వైఖరితో నువ్వు వస్త్రాలంకరణ చేసుకోవడంలో ఏ తప్పు లేదు. అలా చేసుకోవాలి. నీ భర్తకు నువ్వు అందంగా కనిపించకుండా సింపిరిగా ఇంట్లో ఉంటూ బయటకు వెళ్ళేటప్పుడు పూసేసుకుని వెళ్ళావనుకో, ఏం కమ్యూనికేట్ చేస్తున్నావు నీ భర్తకి? అనుమానాలు. హీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు కాదు నాకు ప్రధానం, మిగిలిన వాళ్ళందరూ నన్ను చూడాలి, అది నా ప్రాధాన్యత అని చెప్తున్నావు. అక్కడ వైఖరిని మార్చుకోవాలి. కానీ అలాగని చెప్పి ఫ్యాషనబుల్ డ్రెస్, ఉదాహరణకు అమ్మాయిలు ముఖ్యంగా దాన్ని ఏమంటారు, పరిపక్వమైనటువంటి ఆలోచన విధానంలోనికి ఇంకా రాకుండా అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి అమ్మాయిలు, అడాలసెంట్స్, టీనేజ్ దాటిన తర్వాత 17 to 24, 25 వాళ్లకు అప్పుడు ఇంకా ఆ మెచ్యూరిటీ అనేది ఫామ్ అవుతోంది మైండ్లో. అలాంటి వాళ్ళను నువ్వు ఇదే చెయ్యి అని ఒత్తిడి పెట్టడం వల్ల రెబెలియన్ వస్తుంది. రెబెలియన్ వచ్చి నా ఇష్టం, నేను ఇదే చేస్తా అంటది ఆ అమ్మాయి. అలా వద్దు. వాక్ విత్ దెమ్ అండ్ షో దెమ్. చెప్పండి వాళ్ళకు, దీనివల్ల ఇది సమస్య, దీనివల్ల ఇది సమస్య. నేను ఒక మాట చెప్తాను. అంటే నాకు అందరూ ఆడపిల్లలే ఇంట్లో, నేను ఒక్కడనే మగవాడిని. నా బతుకు చూడండి, అందరూ మా అమ్మ దగ్గర నుంచి ఆఖరి పాప వరకు అందరూ ఆడపిల్లలే. నేను ఒక్కడనే. ఒక్క రోజుకు ఒక్క అమ్మాయి 20,000 పదాలు వాడుతుందంట. 20,000 ఒక్క అమ్మాయి. నా పరిస్థితి ఏంటంటారు? ఒకరోజు మా పెద్దమ్మాయి సిటీలో, అంటే హైదరాబాద్లో ఉంటాం మేము, హైదరాబాద్కి తగినటువంటి డ్రెస్సే వేసుకుంది. మేము చర్చ్కి వెళ్తుంటే నాకు కొంచెం అనిపించింది చెప్పాలేమో అని. ఎలా చెప్పాలి అని కూర్చొని కొంచెంసేపు ఆలోచించి ఓకే అని దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని దగ్గర తీసుకొని, యూ లుక్ బ్యూటిఫుల్ టుడే అని చెప్పా. నువ్వు చాలా అందంగా అనిపిస్తున్నావురా, కాకపోతే ఇది ఇలా చేసుకుంటావా అన్న. వెంటనే మార్చుకుని వచ్చింది, మరుసటి క్షణమే మార్చుకుని వచ్చింది. అర్థమవుతుందా? అప్రిషియేట్ ద బ్యూటీ ఇన్ యువర్ డాటర్ బిఫోర్ సంబడి ఎల్స్ డస్ ఇట్. ఎవడో బయటోడి కోసం అలంకరణ వద్దు. ఐఎమ్ లుకింగ్ అట్ యూ, యు ఆర్ సో బ్యూటిఫుల్. ఇక్కడ ఉన్న తండ్రులకు అందరికీ ఒక మాట చెప్తున్నా, గుర్తుంచుకోండి ఈ విషయం. యూ విల్ నాట్ రిగ్రెట్. మీరు తీసుకుంటే మీ మనసులోకి, మీరు ఎప్పుడు ఎందుకిన్నరా వారి మాట అని మీరు అనుకోరు, మీరు సంతోషపడతారు. ఏంటంటే మీ ఆడపిల్లల్ని, ముఖ్యంగా మీ కూతుళ్ళని పొగడండి. ఎందుకంటే బయటోడు పొగిడితే పడరు. మా తెలుసులే ఓ అంటారు. మా నాన్న రోజు చెప్తాడు, నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి అంటారు. నిజంగా మీరు దూరం ఉంచినంత వరకు బయటోడికి దగ్గర అవుతారు. గులాబీ పట్టుకోవచ్చు. నిజం చెప్తున్నాను. జస్ట్ ఒక టెక్స్ట్ కొట్టండి మధ్యలో, నువ్వు అక్కడ మీటింగ్లో అలా కూర్చున్నావే, భలే అందంగా ఉన్నావే ఇవాళ అని చెప్పండి. షీ విల్ ఫీల్ గుడ్. ఆ అమ్మాయి అలంకరణ ఎంత పోతుంది, అంత మొత్తం దుప్పటి కప్పుకొని వస్తుంది రేపటి నుంచి. ఇంకో చిన్న పాయింట్ అన్న, కేవలం అమ్మాయిలనే కాదు, వాళ్ళ భార్యలను కూడా ఇలాగే పొగిడితే బెటర్. అవును కదా, కొంతమంది భార్యల్ని భర్తలు అసలు పొగడరు. బాగున్నావు, ఈరోజు వంట బాగుంది, అందంగా ఉన్నావని కూడా అనరు. మ్యారేజ్ అయిన కొత్తలో అంటారేమో. ఏంటమ్మా మనసులో మాట చెప్తున్నావు? అదే ఉండదులేండి, మా రూట్ సెపరేట్. నేను మొన్నే నా భార్యను కూర్చోపెట్టి ఒక మంచి పాట పాడాను, ఆమెను పొగుడుతూ. చేయాలి, తప్పులేదు. నా కోసం పాట కూడా రాశారన్న ఆయన. అవునా? రిలీజ్ చేయలేదండి. చేయండి మాలాంటి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు డూ. అండ్ ఇది స్పిరిచువల్. లెట్ మీ యాడ్ దట్. ఇది స్పిరిచువల్ వర్క్. బిల్డింగ్ సంబడి
నీ సొంత కుటుంబం, నీ పిల్లలు, నీ భార్య, వాళ్ళను కట్టటం, వాళ్ళ మొరాల్ బూస్ట్ చేయటం, ఇది స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇది ఆధ్యాత్మికమైన ఆరాధన. మీ భార్యను పొగిడేసేసినంత మాత్రం నువ్వేదో తప్పు చేసేస్తున్నావు, లేకపోతే విగ్రహారాధన కొంతమంది పెద్దానికి తీసుకొస్తారు, విగ్రహారాధన చేసే కాదు, అది కాదు. నీ భార్యను పొగుడుతున్నావు అంటే నీ భార్యనే పొగుడుతున్నావు. పక్కింటి ఆమెను పొగిడితే ప్రాబ్లం, నీ భార్యను పొగిడితే ప్రాబ్లం కాదు. గుర్తుంచుకోండి ఈ విషయం. మీ సొంత పాపను పొగడండి, అప్రిషియేట్ దేర్ బ్యూటీ, లుక్ ఇన్ టు దెమ్. వాళ్ళలో ఉన్న టాలెంట్స్ గుర్తించండి. మన పిల్లల టాలెంట్స్ మనం గుర్తించకపోతే ఎవడో చిందుకు గుర్తిస్తాడండి, మనమే చేయాలి. సో డ్రెస్సుకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు, ఓకే? అలంకరణకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. కానీ డ్రెస్, అలంకరణ ఎవరినో ఆకర్షించుకోవడం కోసం అయితే స్త్రీలు మీరు వాలంటరీగా దాన్ని ఆలోచించండి. మేము చెప్పక్కర్లేదు మీకు, ఇది వేసుకోండి, అది వేసుకోండి, ఇది వేసుకోండి. మేమెవరం? మీకు తెలీదా ఏంటి ఏం వేసుకోవాలో? మీకు తెలుసు. ముందు హృదయం శుద్ధిగా ఉండాలి, అందులో వాక్యం ఉండాలి, అప్పుడు పైన అంతా బాగుంటుంది. రైట్.